పంజాగుట్ట పిఎస్లో న్యాయవాది సుబ్బారావుకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. పంజాగుట్ట సీఐ రామకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీ భద్రపరిచారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. పోలీసులు అడ్వకేట్లు కలిసి పనిచేయాలని, స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలు సరికాదని హైకోర్టు సూచించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, న్యాయవాది సుబ్బారావుకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. ముఖ్యంగా న్యాయవాది సుబ్బారావు వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలంటూ గతంలోనే పంజగుట్ట సిఐ రామకృష్ణకు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే పంజగుట్ట సిఐ పర్సనల్ గా నోటీస్ ఇవ్వడం, అతను కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసేటువంటి సమయంలో అక్కడ సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ ను కోర్టుకు సమర్పించాలి, వాటిని భద్రపరిచి కోర్టుకు సమర్పించాలని ఆదేశించినప్పటికీ కూడా ఈ రోజు కోర్టుకు సమర్పించకపోవడాన్ని కూడా తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఆ అంశం పైన ప్రభుత్వ తరపు న్యాయవాదులను కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడింది. మరోవైపు ఈ విధంగా వ్యవహరించినటువంటి పంజగుట్ట ఇన్స్పెక్టర్ రామకృష్ణపై శాఖాపరమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఫుటేజ్ తో పాటు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మరి కొంత సమయం కావాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించడంతో వేసవి సెలవుల తర్వాత కౌంటర్ దాఖలు చేసి ఎలాంటి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకున్నారో వాటి నివేదికను హైకోర్టుకు అందజేయాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. మరోవైపు ఇప్పటికే సుబ్బారావుకు ప్రాణహాని ఉంది మంగ్లీతో అనేటువంటి అంశాన్ని కూడా కోర్టు ముందు మెన్షన్ చేసినటువంటి సమయంలో ఈ అంశాన్ని డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్లామంటూ కూడా సుబ్బారావు తరపు న్యాయవాదులు చెప్పారు. అయితే ఈ సెక్యూరిటీ పర్పస్ లో తనకు ప్రాణహాని సెక్యూరిటీ కల్పించాలనేటువంటి అంశానికి సంబంధించి వేసవి సెలవుల తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకుంటాం, దానిపైన విచారణ జరుపుతామంటూ కూడా తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత విచారణ చేస్తామంటూ కూడా తెలంగాణ హైకోర్టు వాయిదా వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.